వీళ్ళేమో అసలు మా మా కర్మేంద్ర భగవంతుడని వాళ్ళు ఏడుస్తుంటే, నాకు మాత్రం ఈ లిస్ట్ కావాలి అని చెప్పి గొంతెమ్మ కోరికలు కోరుతున్నాడు. ఒకసారి మీ శవములు ఈ అరణ్యములో రాలును, మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోవుదురు అని చెప్పిస్తాడు. సంఖ్యాకాండం 13, 14 అధ్యాయాల్లో బైబిల్ దేవుడు ఈ అడవుల్లో కూర్చోబెట్టి వీళ్ళందరికీ చెప్పడం కాక ఒక సందర్భంలో చాలా దారుణంగా చెప్పిస్తాడు. మీరందరూ ఈ అరణ్యంలోనే చేస్తారని చెప్పి, ఇస్తానన్న రాజ్యాన్ని ఇవ్వకపోగా మీరు ఈ అడవుల్లోనే చస్తారు అని దారుణంగా చెప్పించిన సందర్భంలో కూడా, ఆ సందర్భంలో కూడా ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, నేను నీకు ఇచ్చుచున్న దేశ నివాసములలో మీరు ప్రవేశించిన తర్వాత యెహోవాకి ఇంపైన సువాసన కలుగునట్లుగా గోవుల్లోని దానినే గాని గొర్రె మేకల్లో దానినే గాని అని ఎత్తుకున్నాడు. మీరందరూ ఇక్కడే చేస్తారని చెప్పించి